ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వైసీపీ నాయకులు పెద్ద స్థాయిలో వాళ్ళ పార్టీలో జరుగుతున్న దౌర్జన్యాలు తట్టుకోలేక ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున మార్గం చూస్తున్నాం. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో చేరికలు జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా వాళ్ళ నాయకులు మళ్ళీ గెలుస్తారన్న నమ్మకము లేదు ఒకటి. రెండో కారణం వచ్చేసి ఈరోజు ఏ వైసీపీ కార్యకర్తలు అయితే ఎమ్మెల్యేలు గెలవడానికి ఎంతో కృషి చేశారో ఆ కార్యకర్తల దగ్గర నుంచి ఈరోజు వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు లాక్కొని ఈరోజు సొంత పార్టీ కార్యకర్తలకే అన్యాయం చేసే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చాలామంది రావడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి జరగట్లేదు. గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ, గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నం పెడతారనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పుల పాలన అయింది. ఈరోజు సిరివెల్లలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ముస్లిమ్స్ ఉన్న ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతున్నాము. ఎక్కడ చూసినా కూడా అందరినీ కూడా నేను కనుక్కొని పెద్ద మనుషులు అందరినీ కూడా అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీలకి ముస్లిమ్స్కి ముఖ్యంగా ఒక్క పథకం కొత్త పథకం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినాడా? ఏ ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు, దుల్హన్ పథకం ఇచ్చేవాళ్ళు, మైనారిటీ లోన్స్ ఇచ్చేవాళ్ళు, హజ్ యాత్రకి వెళ్ళడానికి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా ముఖ్యంగా మసీదులు కానీ లేకపోతే మసీదులకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ఫండ్స్ వచ్చేవి, నిధులు వచ్చేవి. కానీ ఇప్పుడు షాదీఖానా అని మసీదులని కాంపౌండ్ వాళ్ళని చాలా మందికి నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఏమన్నా మీరు మసీదు కట్టగలిగినారా? కాంపౌండ్ వాళ్ళకి డబ్బులు తీసుకురాగలిగినారా? ఎక్కడైనా కొత్త షాదీఖానాలు రావడం చూసినారా? ఎక్కడ కూడా లేదు. అంటే కేవలము ముస్లిమ్స్ని మైనారిటీ సోదరులను అందరినీ కూడా ఓట్ల కోసం వాడుకోవడమే తప్ప వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త పథకం కూడా పెట్టలేకపోయినారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే గతంలో మైనారిటీలకు వచ్చే పథకాలన్నీ రావడమే కాకుండా ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. గతంలో చాలా మందికి మైనారిటీ లోన్లు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక్కరికైనా ఇప్పగలిగినారా? ఏ ఒక్క ప్రాంతంలో అయినా మైనారిటీలు ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా ఒక్క చోటైనా మీరు అభివృద్ధి చేయగలిగినారా? రోడ్లు వేయగలిగినారా? కాలువలు వేయగలిగినారా? ఇల్లు కట్టించగలిగినారా? ఏమీ చేయలేకపోయినారు. కేవలము కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టి ఎట్లా ఓట్లు సంపాదించుకోవాలని ఒక నీచమైన ఆలోచన తప్ప ఈరోజు మీరు చేసింది ఏమీ లేదు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం, అభివృద్ధికి ఓటు వేయండి. ఈరోజు మీ ప్రాంతంలో మీకు ఎవరు పనులు చేస్తారు, ఎవరైతే మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు, ఎవరైతే మీకు ఇల్లు స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించి మీకు పెన్షన్లు ఇప్పించి మీకు తాగునీటి సమస్య లేకుండా చేసి ఎవరైతే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి మీరు ఓట్లు వేయండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాము. ఎవరితో పొత్తు పెట్టుకున్నారో మీకు అనవసరం, ఎవరు పనిచేస్తున్నారు అనేది మాత్రమే మీరు చూడండి. మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, కానీ పొత్తు పెట్టుకున్న తర్వాత మైనార్టీలకు అన్ని ఇవన్నీ కూడా రావడం జరిగింది కదా. ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, కానీ వెనకలైతే కాలు పట్టుకున్నారు కదా. ఎప్పుడైనా ఎవరికైనా ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందంటే పొత్తులు కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయడం జరిగింది. అది అసలు సిసలైన నాయకత్వం. ఆ నాయకత్వం లక్షణాలు ఈరోజు మేమందరం కూడా చూపెట్టడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలకి ఎవరికైనా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మమ్మల్ని చూసి ఓటు వేయాలని చెప్పి కూడా సందర్భంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ నేను సిరివెల్లకి గెలిచిన తర్వాత ఇక్కడ ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం, అంతేకాకుండా రోడ్ల సమస్య, తాగునీటి సమస్య, ఇవన్నీ కాకుండా చాలా మందికి స్థలాలు ఇల్లు లేవు. ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా నేను గెలిచిన తర్వాత సిరివెల్లని 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామనేది నేను చేసి చూపెడతాను. నా మీద నమ్మకం పెట్టుకొని ఈసారి మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను.
అడుగుతున్నారు బీసీలో ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఏమి తప్పకుండా సైకిల్ గుర్తు ఫోటో మర్చిపోవద్దు. చెప్పాలి చెప్పండి కదా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, ఇన్ని వచ్చినవన్నీ తీసుకెళ్ళారు. కొత్త పథకం ముస్లింకి ఇవ్వలేదు, చంద్రబాబు పథకాలని మళ్ళీ మేము వస్తే రంజాన్ తోఫా, దిగాల్ పథకం, మైనార్టీస్ లోన్లు ఇవన్నీ మనకి పెన్షన్ వస్తుందా? సైకిల్ గుర్తుకు తప్పకుండా ఓటేయాలా. ముందు కోటండి ఇంటికి తిరుగుతారు. మీరు బాగా చెప్పండి అందరికీ.